హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు కూడా ఎప్పటిలానే పొద్దున్నే అయితే బయట క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గైతే పెట్టుకున్నా అండి. ధనుర్మాసంలోని తెలుసు కదా! గుమ్మడికాయ ముగ్గులే పెట్టుకుంటారు. కానీ నాకైతే పెద్దగా రావండి. నాకు వచ్చినట్టయితే నార్మల్‌గా అలా పెట్టేసాను. తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. తర్వాత మా ఆయనకి క్యారేజ్ కూడా పెట్టేసి ఇంకా డ్యూటీకైతే వెళ్ళిపోయారు. తర్వాత మా పాప కోసమైతే ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. ఈ ఆమ్లెట్ ఇందులో హాఫ్ తిన్నదనమాట. మిగతాది నేనైతే తినేసాను. ఇంకా ఉదయం జస్ట్ ఈ చిన్న బిట్టే వీడియో అనేది తీసానండి. ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత షాపింగ్‌కైతే వెళ్ళాము. ఈ మధ్యలో ఇంక ఈ వీడియో ఏమీ తీయలేదు. ఈవినింగ్ నుంచి మా ఆయన డ్యూటీ నుంచి వచ్చాక ఇంక షాపింగ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న క్లిప్ అయితే తీసాను అంతేనండి. ఇప్పుడు చూపిస్తున్న టాప్స్ అయితే 350 అండి. 1+1 ఆఫర్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు చూపించాను కదా వేసుకొని, ఆ టాప్స్ అయితే 800 ఒకటి, 900 ఒకటి. అవి కూడా బాగున్నాయి. పార్టీ వేర్కి బాగుంటాయి కదా! ఇంకా అక్కడి నుంచి ఇంకా కొన్ని టాప్స్ అలానే ప్లాజాలు పాపకు బట్టలు ఇవి తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. తర్వాత మావా కుల్ఫీ ఉంటుందండి. చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్తోని. ఆ కుల్ఫీ అయితే నాకు చాలా ఇష్టం. బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా తింటాను. ఇంకా కుల్ఫీ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇంకా అలా వస్తూ ఉంటే ఒక కళ్యాణ మండపంలోని నార్మల్‌గా చిన్నగా ఒక స్ట్రీట్ షాపింగ్‌లా అయితే పెట్టారు. నేను కొన్నా కొనకపోయినా నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టమండి. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ బట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలానే స్టోరీ బుక్స్, ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. నేనైతే నాకు ఎప్పుడు కూడా అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా చందమామ కథలు ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ చూసుకొని చక్కగా తింటాననమాట. స్టోరీ బుక్స్ అన్నీ కూడా 50 రూపీస్‌కే వచ్చాయండి. ఇంకా మంచిగా స్టోరీ బుక్స్ కూడా తీసుకున్నాను. అలానే 132 దేవతల అష్టోత్తరాలండి. అంటే ఒకే బుక్‌లోని అన్నీ కూడా ఉంటాయన్నమాట. మనం ఎతుక్కోవక్కర్లేదు. సపరేట్‌గా మనము బుక్స్ అనేవి తీసుకోవక్కర్లేదు. ఒకే బుక్‌లోనైతే అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆ బుక్ అయితే నాకు 40 రూపీస్ పడిందండి. అది కూడా నేను తీసేసుకున్నాను ఒకటి. తర్వాత రిలయన్స్‌కి అయితే వెళ్ళామండి. ఆ రిలయన్స్‌లో అయితే ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే మొన్ననే మేము వెళ్ళాం కదా! వెళ్ళిన ప్రతిసారి ఏం తీసుకుంటామో అందుకని చెప్పి ఏమీ తీసుకోలేదనమాట. మా పాపకి ఒక నూడిల్స్ ప్యాకెట్టు అలానే ఒక క్రిస్మిస్ ప్యాకెట్ అయితే తీసుకున్నామండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నవి ఉన్నాయండి. కాకపోతే ప్రతిరోజు కూడా మార్నింగ్ మా పాప, మా ఆయన తింటారనమాట. ఇంక ఉంటే మంచిదే కదా అని చెప్పి ఇంకొక ప్యాకెట్ అయితే తీసేసుకున్నాము. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చికెన్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పి ఇంకా చికెన్ అయితే తీసుకొనొచ్చాము. దానికి మసాలా అయితే పెడుతున్నానండి. చికెన్ బిర్యానీకి ఎక్కువగా గ్రేవీ రావాలి అంటే ఆనియన్స్, అలానే కొత్తిమీర, పుదీనా ఇంకా పెరుగే కదా! ఇక్కడ పుదీనా అయితే లేదు గానీ, ఆ ఫ్లేవర్ కూడా నాకు ఎక్కువగా నచ్చదండి. పుదీనా కూడా ఎక్కువగా వెయ్యననమాట. ఒకవేళ ఉన్నా సరే నార్మల్‌గా తక్కువగా వేస్తాననమాట. ఇంకా కసూరి మేతిని ఎక్కువగా వేస్తాననమాట. ఇక్కడైతే ఆనియన్స్‌ని వేయించుకొని ఇంకా కొంచెం చల్లారిన తర్వాత స్మాష్ చేసేసుకొని వేసేసుకున్నాననమాట. అసలు చిన్న గిన్నెలోనైతే మసాలా అయితే కలుపుతున్నాను. అది అసలు సరిపోవడం లేదు. ఆ హాఫ్ కెమెరాలోనైతే ఇంకా నీట్‌గా కలిపేసుకున్నాననమాట. ఇంకా కలుపుకొని ఇంకా ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను. తర్వాత మా పాపకి చికెన్ పకోడీ చేద్దామని చెప్పి ఇంక మా పాపకు కూడా మెత్తని ముక్కలు ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా పక్కకు తీసేసి ఫుడ్ కలర్ వేయకుండా వాటిలో కూడా లెమను, అలానే కార్న్‌ఫ్లవరు, కొంచెం మైదా ఇవన్నీ కూడా వేసి చేశాననమాట. లాస్ట్ టైం చేసింది తినలేదు. బయట చేసే టైప్‌లో చేద్దామని చెప్పి ఫుడ్ కలర్ వేయకుండా ఇలా కొన్నైతే చేశాను చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీ మాకు చాలా బాగా నచ్చింది. మా పాప కోసం చేసాం గానీ, పక్క నుంచి మా ఆయన, నేను ఒక్కొక్కటి తినేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత మా పాపకి కొన్నిస్తే అలా తినదంట. నూడిల్స్‌లో వేస్తేనే తింటదంట. అలా అని నూడిల్స్ అయితే చేశానండి. నాకు తినదని తెలుసు. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది వేరేగా ఉంది. ఒక యెల్లో కలరే తింటదనమాట. ఈ గ్రీన్ కలర్ ఫ్లేవర్ అనేది అస్సలు బాలేదండి. కానీ మరేం చేస్తామని చెప్పి తినకపోయినా సరే అడిగింది కదా అని చెప్పి ఇంక మా పాప కోసం చేశాను. నాకు తెలుసు తినదని. కానీ పోనీ తింటదేమో చికెన్ కలిపితే అని చెప్పి చేశాను. చేస్తే అందులోని ఎగ్ అలానే చికెను ఇవన్నీ కూడా ఏరుకొని తినేసి ఇంక నూడిల్స్ అయితే పక్కన పెట్టేసింది. వేస్ట్ చేయకుండా మా ఆయనైతే తినేసారండి. బిర్యానీ చేశాను కాబట్టి నేనైతే తినలేదు. లేకపోతే నేనే తినేసేదాన్ని. నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే మా పాపకు చేసే దాంట్లోను ఉప్పు, ఎక్కువ కారం, మసాలా ఎక్కువ ఇవేమీ వెయ్యం. అన్నీ లిమిట్‌లో లైట్‌గా వేస్తాను కాబట్టి
మనకంత ఇది అవ్వదనమాట. నాకైతే కొంచెం స్పైసీగా ఉండాలి. స్పైసీ అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా! అలాంటివి మాత్రమే నాకు స్పైసీగా ఉండాలండి. ఇంట్లో చేసే కర్రీస్ ఇలాంటివి మాత్రం నార్మల్‌గా ఉండాలనమాట. ఇక నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. మా పాపకి చెప్పాను కదా! పైనవన్నీ తినేసింది. మిగతాది వాళ్ళ నాన్నకిస్తే తినేసాడని. ఇంకా ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ మొత్తం కూడా స్టార్ట్ చేశాను. బిర్యానీ కూడా అయిపోయిందండి. ఫుల్ వీడియో ఎందుకు తీయలేదంటే లాస్ట్ టైము బిర్యానీ చేసేటప్పుడు వీడియో అనేది చేశాను కదా! అస్తమాను ఫుల్‌గా వీడియో తీస్తే మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది కదా! అందుకే అక్కడక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశానండి. ఇంక బిర్యానీ చేసిన రోజైతే ఫుల్‌గా ఆకలైతే వేసేస్తది మాకైతే. బిర్యానీని రోజు పెట్టినా కూడా తినేస్తామండి. అంత ఇష్టం అనమాట నాకు, మా ఆయనకి. ఇంకా మేమేదైనా స్పెషల్ చేసుకున్నాము అంటే, మా పాపకి ఇష్టమైన ఏదైనా ఫుడ్ కూడా చేస్తూ ఉంటాను. కానీ నేనెంత ఇష్టంగా చేసినా తను కష్టంగానే తింటది. ఫస్ట్ ఒక 2 ముద్దల వరకు బానే తింటది. తర్వాత తినదనమాట. ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసేసామండి. తర్వాత కిచెను, అలానే గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని మా పాపకైతే పాలు మరగబెడుతున్నా అండి. పాలు అప్పుడైతే తాగేది కాదు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పటి నుంచి అలవాటయిపోయిందనమాట. పాలు తాగట్లేదని చెప్పి అమ్మ ఏం చేసేదంటే పటిక పంచదార ఉంటది కదా! అదైతే దగ్గు గానీ, జలుబు గానీ చేయదనమాట ఎంత తాగినా సరే. హెల్త్‌కి కూడా మంచిదే అని చెప్పి పటిక పంచదార అలానే బాదం పౌడర్ ఉంటది కదా! ఆ బాదం పౌడర్ అయితే వేసి పాపకైతే ఇచ్చేదనమాట. మేమిక్కడికొచ్చిన తర్వాత నేను కూడా అదే కంటిన్యూ అయితే చేస్తున్నానండి. పాలైతే ఇప్పుడు చక్కగా తాగేస్తుందనమాట. ఇంకా ఇవాల్టి వీడియో ఇదేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.